చూసి ఈ వాక్యం వినేటప్పుడు జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే చేదైన వాటికి, బండలకి, ముళ్ళ తొప్పలకి చోటు ఉంచకండి. గివ్ రెస్పెక్ట్ టు క్రైస్ట్. క్రీస్తుని గౌరవించి క్రీస్తు వాక్యము ప్రకారం జీవిస్తే ప్రతి కుటుంబం కట్టబడుతుంది, ప్రతి కుటుంబంలో సమాధానం ఉంటుంది, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు మొదటగా రక్షించబడిన జీవితం, రెండోది ద సీజన్ ఆఫ్ క్రషింగ్. ఈ క్రషింగ్ ఏంటంటే అపవాది ఈ గతాన్నంతా తీసుకుని వస్తాడు. ఎందుకంటే అది శోధించబడే సమయం. నీ గతాన్నంతా తీసుకొస్తాడు, నీ లోపాలన్నీ తీసుకొస్తాడు. నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా. బట్ దెన్ ఆ శోధనలో నిలిచిన వాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు నీకు శోధన అనుమతించింది నిన్ను నాశనం చేస్తానికి కాదు, కానీ నిన్ను తగ్గిస్తానికి. వై ద సీజన్ ఆఫ్ క్రషింగ్? ఇట్ ఇస్ టు హంబుల్ యూ. నువ్వు ఎవరో గ్రహించి నీ స్థితిని దేవుని చేతులకు అప్పచెప్పి దేవుని మీద ఆధారపడతాడు. ఇట్ ఇస్ టు హంబుల్.